రెండో రాజుల గ్రంథం 9వ అధ్యాయం మొదలుకొని వచనాలు. అంతటా ప్రవక్తకు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలం కింద చేత పట్టుకొని రామోత్గిలాకు పోయి అతడు ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ ఎక్కడున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలం గిన్నె తీసుకొని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసినని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోమ్ము. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకల్లో దీవించును గాక. వీళ్ళరా ఎలీషా గారు ఒక వ్యక్తిని అభిషేకించాలి. ఆ వ్యక్తి ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండాలి. పాతకాలంలో రాజులను దైవ సేవకులు అభిషేకించేవారు, యాజకులను కూడా అభిషేకించేవారు. ప్రవక్తల అభిషేకం ద్వారా రోగులు బాగైపోయేవారు. ప్రవక్తల అభిషేకం ద్వారా రాజులు సింహాసనం ఎక్కేవారు. ప్రవక్తల అభిషేకం ద్వారా నానా విధమైన పనుల కోసం వారు ప్రతిష్ఠించబడేవారు. తైలాభిషేకంతో మందిరంలో వాడబడే పాత్రలు కూడా, గిన్నెలు కూడా రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధమైపోతుండే. అవి ఇక ప్రత్యేకంగా మందిరానికి వాడబడుతుండే. వేరే పనుల కోసం దాన్ని పెట్టుకునేవారు కాదు. మరి ఎందుకు ఎలీషా గారు యేహూను అభిషేకించారని ఆలోచిస్తే, ఈ పని ఎలీషా యొక్క గురువు గారు చేయవలసిన పని అండి. గురువుగారైన ఏలియా గారు ఎప్పుడైతే చావు బ్రతుకులో మరణం కోరుతూ ఉన్నారో కొండ మీద కూర్చుండి, అప్పుడు దేవుడు ఆయనకు మెల్లని స్వరంతో ఏమని బయలుపరిచాడు, నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించుము అన్నాడు. రెండోదేమన్నాడు, ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండుటకై యేహూను అభిషేకించుము. మూడోదేమన్నాడు, సిరియా దేశం మీద రాజుగా ఉండుటకై బెనదదును అభిషేకించుము. 3 పనులు ఏలియాకు అప్పచెప్తే ఒకే ఒక పని ఆయన చేశాడండి. తర్వాత ఎత్తబడ్డాడు. ఊరికే సాగు వరకు ఎత్తబడ్డాడు. మనకేదైనా పనులు చెప్పినప్పుడు మనం చేయకపోతే మన తర్వాత ఇంకోళ్ళ ద్వారా దేవుడు చేయించుకుంటాడు. ఆ పని ఆగిపోదు, కానీ మనం లేకుండా పోతాం అంతే. ఇక్కడ ఏం జరిగిందంటే, ఏలియా గారికి 3 పనులు చెప్తే ఒకే ఒక పని చేసిండు. ఏది? మీరేం పని? ఎలీషాను అభిషేకించాను అంతే. ఎలీషా 12 అరకల ఎడ్లెంబడ దున్నుతూ ఉండగా 12వ అరకెనక ఎలీషా గారు వ్యవసాయం చేసే గొప్ప వ్యవసాయదారుడు. చాలా భూములు ఉన్నాయి ఆయనకు, చాలా పాడి పంటలు ఉన్నాయి. ఒక చోట బహుశా వరి పంట వేశాడు, ఒక చోట మక్క తోట, ఒక చోట పల్లి, మరో చోట ఆవాలు జీలకర్ర, మరో చోట నువ్వులు, రకరకాల పంట వేసుకున్నాడు. పసుపు తోటలు ఉన్నాయి. 12 అరకలతో దున్నిపిస్తున్నాండి. 12 ఎడ్లు దున్నుతున్నాయంటే ఆలోచించండి ఎన్ని భూములు. అంతేకాకుండా 12 అయినా అంటే ఫుల్ బిజీగా ఉన్న మనిషి, ఊపిరి పీల్చుకోవడానికి అన్నం తినడానికి కూడా టైం దొరకదు ఈయన. అలాంటి ఫుల్ బిజీగా ఉన్న వ్యక్తిని దైవజనుడు వచ్చి మీద దుప్పటి పడేసి ఏమన్నాడు, దేవుడు నిన్ను ప్రవక్తగా ఉండడానికి ఎన్నుకున్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఈయన ఆయన ఇంకా పరిగెత్తి ఏమని కోరాడు, అయ్యా మా తల్లిదండ్రుని ముద్దు పెట్టుకొని సెలవు తీసుకుని వస్తా, కాస్త నాకు సెలవు అన్నాడు. ఆయన ఏమన్నాడు రోషం గల ఏలియా గారు, నేను నిన్ను అడిగించినా నీ ఇష్టం వస్తేరా అన్నాడు. వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. ఇక టక్కటక్క వెళ్ళిపోతా ఉంటే ఎలీషా గారు గబగబా ఇంటికి పరిగెత్తి తల్లి మీద పడి ముద్దు పెట్టుకొని, నాన్న మీద పడి ముద్దు పెట్టుకొని, బహుశా ఎలీషా గారు తల్లిదండ్రులకు ఒకడే కొడుకు కావచ్చు, మనకు తెలియదు. వాళ్ళని ముద్దు పెట్టుకొని సెలవు తీసుకొని ఆ నాగళ్ళన్నీ విరిచి ఆ ఎడ్లను నరికి ఊరంతటికి విందు చేయించాడని. తాను ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. ఊరంతటికి విందు చేసిన తర్వాత ఆయన పని ఏంటంటే, ఏలియా గారు తిన్న తర్వాత ఇస్తారులో లాబట్టాలి. ఏలియా గారు బ్యాగ్ మొయ్యాలి. ఏలియా గారు భోజనం చేసిన తర్వాత ఏలియా గారి చేతుల మీద ఆయన నీళ్లు పోసేవాడట. ఆయన పని ఏంటి? ఉత్త నీళ్లు పోసుడు. ఎన్నేళ్ళు పని చేసినో మనకు రాయబడలేదు ఇక్కడ. కానీ ఏలియా గారి మీదకి ఎత్తబడగల ముందు మాత్రం దుప్పటి ఈయన మీద వేశాడు. దేవునికి స్తోత్రం. రెట్టింపు శక్తిని వదుకున్నాడు. ఏలియా గారు వెళ్ళిపోయింది, కానీ పనులు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి.
ఇప్పుడు ఏలియా చెయ్యని పని ఏంటి? యెహూను అభిషేకించలే రాజుగా, సిరియా దేశానికి రాజుగా కూడా ఇంకా అభిషేకించలే ఎవరిని. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? శిష్యుడు చేయాలి. దేవునికి స్తోత్రం. నాకు చాలాసార్లు బాధ అయిపోతుంది. సంఘ పెద్దలు అక్కడ ఎక్కడో అక్కడ మూలకు పడిపోతా ఉన్నారు నొప్పులతో బాధలతో. వాళ్ళ తర్వాత ఒక తరం రావాలి. మరి ఈ పనులు చూసేవారు వంటకాలు శాత కాకుండా అయిపోతుండ్రు కనుక వారి తర్వాత వంట చేసేటోళ్ళు రావాలి. పాటలు పాడేవారు పెళ్లిలో వెళ్ళిపోతుండ్రు కనుక వాళ్ళ తర్వాత పాటలు పాడేవారు రావాలి. యవనస్తులు ఉద్యోగ రీతిగా హైదరాబాద్కు చదువు రీతిగా వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళ తర్వాత యూత్ జమ కావాలి. వైద్యులు వాయించేటోళ్ళు వెళ్ళిపోయినట్టు ఈ డ్రమ్ సెట్ మూల పడద్దు, ఇంకోళ్ళు కొట్టేటోళ్ళు రావాలి. గొర్రెలను అన్నట్లుగా మనం విశ్వాసులను కనాలి, మనం గొర్రెలను కనాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. అప్పుడు సేవ బహుగా వరిదిల్తా ఉంటుంది. వృద్ధులు చాలా ఆసక్తిగా ఉన్నవారు ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థనలు జరిగించి ఎటు అయ్యగారు పోతే అటు అయ్యగారు మన ఊరూర్లు తిరిగి ఇన్ని సంఘాలు మనకైనాయి. కానీ ఇప్పటి తరమోళ్ళు వేసిన గొంగడి వేసిన చోటనే ఉంటున్నారు కానీ రావడం లేదు. వాళ్ళకి చదువులు ఎక్కువైపోయినాయి. సెల్ ఫోన్లతో ల్యాప్టాప్లతోనే సరిపోతున్నారు వాళ్ళు. ఇప్పటి తరమోళ్ళు దేవుని సేవలో ఆసక్తి లేదు. తరం లేవాలి, మనం ప్రార్థన చేయాలి. తరం వెంబడి తరం గతించిపోతుండగా నీ సేవను నూతనపరచు దేవాన్ని ప్రార్థించాలి. ఇప్పుడు చూడండి, ఎలీషా గారు ఒక 10 మనిషిని పిలిచాడు. ఒక వ్యక్తిని శిష్యులు ఒకరిని పిలిచాడు. ఆ శిష్యుల్లో ఒకడు తైల పుట్టి పట్టుకొని పోవాలి. ఏం చేయాలి? యేహూ అనే ఆయనను అభిషేకించాలి. యేహూ ఎక్కడున్నాడు? యవనస్తుల మధ్య ఉన్నాడు. యేహూ ఎవరు? అహారణ్యంలో ఉన్న చదురుకుగా ఉన్న మనిషి. అతని వంటి రథం ఎవరు తోలరట. రథం తోలేటప్పుడు కూడా ఎట్లా తోలుతాడంటే స్పీడ్లో ఎట్లా బండి నడిపిస్తాడంటే ఫలానా వ్యక్తి యేహూ అని గుర్తుపట్టచ్చడం. ఫలానా వ్యక్తి ఎవరు? యేహూ గారు అని గుర్తుపట్టచ్చడం. అలాంటి చురుకుగా ఉన్నోన్ని రాజుగా దేవుడు అభిషేకించమన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? మామూలు సైనికుడు, సైన్యాధిపతి. సైన్యంలో ఉన్నవాడిని రాజుగా అభిషేకించమంటున్నాడు దేవుడు. ఇప్పుడు రాజుల పని రాజు వేయాలి, సైనికుల పని సైనికులు వేయాలి. కానీ ఇక్కడ అహాబు పాడైపోయింది కనుక యెజ్బేలును పెళ్లి చేసుకొని విగ్రహాలను లొంగి వాళ్ళ వంశమంతా పాడైపోయింది కనుక దేవుడు ఏమని శాపం పెట్టాడు ఏలియా ద్వారా? ఏ చోటైతే నాబోతు తోటలో నాబోతు రక్తం చిందిస్తే కుక్కలు నాకాయో, నీ రక్తం కూడా కుక్కలు నాకబోతున్నాయి. నీ వంశంలో ఒక్కరు కూడా సింహాసనం మీద ఉండరని దేవుడు శాపం పెట్టాడు. ప్రియులరా, మనం ఏదైనా పొరపాటు చేస్తే దేవుడిని నమ్ముకొని మన వంశమే శపించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎంతకాలం దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉంటామో అంతకాలం మనకు దీవెన ఉంటుందట. నువ్వు లోనికి వచ్చినప్పుడు చెప్పండి దీవించబడు, నువ్వు బయట వెళ్ళినప్పుడు దీవించబడు, నీ పిండి విసుకు తొట్టి దీవించబడు, నీ రొట్టెలేసే గంప దీవించబడు, నీ మేకల మందలు, నీ పశువులు, నీ గర్భఫలం, నీ భూఫలం. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. నువ్వు దీవెన దీవెన దీవెన. నీ శత్రువులు నీ ముందర పారిపోతా. ఏ మంత్రం నీ మీద వాడదు. దేవునికి స్తోత్రం. ఏ దయ్యం నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. ఎదువరిదాకా నువ్వు నమ్మకంగా ఉంటావు, దేవునికి భయపడుతూ భయభక్తిగా ఉంది, అది వరదాకా దీవెనలన్నీ నీకు ఉంటాయి. ఏ ఒక్కళ్ళ కాస్త మిస్టేక్ చేసి అప్పుడప్పుడు సాటికి పోయి ఒకటి తీసి జేబులోకి వెళ్ళి పుల్ల గీకి వెలిగించుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతావు శాపం నీ మీదకి దిగినట్టు సుమ. ఎప్పుడైతే సాటుకు పోయి మింకులు పెట్టుకొని కూర్చుంటావు, ఎప్పుడైతే సాటుకు పోయి కళ్ళు దాగుడు మొదలు పెడతావు, ఎప్పుడైతే నీ హృదయంలో ఈర్ష్య వస్తుందో, ఒకళ్ళ పట్ల ద్వేషం వస్తుందో, కయ్యాలు పెట్టుకుంటావో, బూతులు తిడతావో, నీ మీదకి శాపం మొదలవుతుంది. అప్పుడు దాన్ని చదవండి. ఎప్పుడు నువ్వు లోనికి వచ్చినప్పుడు శపించబడదు, నువ్వు బయట వెళ్ళినప్పుడు చెప్పండి శపించబడదు, నీ పొలము శపించబడదు, నీ ఇల్లు శపించబడదు, నీ పిల్లలు శపించబడదు, నీ ఉద్యోగం శపించబడదు. నువ్వు అప్పు తీసుకునే వాడిగా ఉండవు కానీ అప్పు ఇచ్చేవాడిగా ఉండవు. నువ్వు వేసిందంతా ఫెయిల్ అయిపోతుంది, అవుట్ ఆఫ్ పెట్టుకుంటే అవుట్ ఆఫ్ నష్టం అయిపోతుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లకి పెళ్లి చేస్తే పిల్ల ఇంటికి తిరిగి వస్తుంది, ఇంటి మీద పడి ఉంటుంది. శాపం 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 మన మీద, పిల్లల మీద శాపం, మన గర్భఫల మీద శాపం, మన ఇంటి మీద శాపం. ఇంకా నమ్ముకోకుంటేనే మంచిగా ఉంటుంది. నువ్వు అలాగనే ఉండిపోతే మంచిది. నమ్ముకొని తప్పు పని చేస్తే చాలా డేంజర్ అండి. నమ్ముకొని మన తప్పులు ఇప్పుకోదు. ఈ కరెంట్ ఎంత చక్కగా వెలిగిస్తుంది, ఫ్యాన్లు తిరుగుతుందో,
అజాగ్రత్త దాన్ని ముడితే ఎట్లా షాక్ కొట్టి పీరిగా అయిపోతావు. దేవుడు అంటే అది, దేవుని సన్నిధి అంటే అది. దేవుడికి స్తోత్రం. ఏమాత్రం కూడా మనం ఎవరికి లాగకూడదు. ఒకసారి చీ అన్నామంటే ఆ వస్తువుల్లో మళ్ళీ పడిపోదు. మొదటిదాకా ఒక వ్యక్తి త్రాగుడు మానేశాడు, మళ్ళా తాగుడు మొదలుపెట్టాడు. కాలు పడిపోయి నుండి, చెయ్యి పడిపోయి నుండి దేవుడు ముట్టాడు, మంచి చేశాడు. తాగుడే బంద్ చేసాడు. కొన్ని రోజులు కూడా నడిచింది. మళ్ళీ ఏం చేశాడు ఏమో, దోస్తులు నేర్పిన రోజు జంతువుల దగ్గర ఎట్లా, ఒరే ఈ వయసులో నమ్మితే ఎట్లరా అంటే మళ్ళీ డ్రింకింగ్ మొదలుపెట్టాడు. మొన్న పొల్లు తన భార్యను కొట్టుడు తిట్టుడు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఏమొస్తుంది ఇంటి మీదకి చెప్పండి మీరు? శాపం వస్తుంది. ఆ శాపం ఎలా తొలగాలి? ఎంత భయంకరం, అది డేంజర్. నమ్మకుండానే మంచిగా, నమ్మినామంటే ఖచ్చితంగా దేవుని కొరకు ఉండాల్సిన తీర్మానం గట్టిగా వేసుకో. నమ్మినామంటే ఏమాత్రం వెనక్కి దిగిపోవద్దు. నమ్మినవంటే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కనుక దేవుడికి మనం గడగడడానికి భయపడి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. ఏహు అనేది ఆయన చాలా చురుకైన వాడు. ఏహును అభిషేకించుకో అని చెప్పి శిష్యులపైకి ఒకరిని విలిపించి శిష్యులకు నూనె పాత్రని ఇచ్చి ఆ ఒక్కరిని వేగంగా అభిషేకించి వేగంగా పరిగెత్తమన్నా. లేకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఇతరులు ఏం చేస్తారు, ఈయనను ఈ ప్రవక్త శిష్యుల్ని చంపేస్తారు. మమ్మల్ని కాదని గైడను అభిషేకిస్తావా, నేను కనబడలేనా నీకు అని కక్ష పెరుగుతుంది కనుక రహస్యంగా ఈ పని చేయమన్నాడు ఎలీషా. ఈ ఎలీషా స్వయంగా ఎందుకు పోలేడో నాకు తెలియదు, కానీ శిష్యులపైకి ఒక్కరిని విలిపించి పంపించాడట. ఆ శిష్యులు ఎవరో మీరు చెప్పాలి. ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు ఎవరు? మీరు గేజీ అనుకుంటున్నారు కదా. గేజీ 5వ అధ్యాయంలోనే ఏమైపోయాడు? కుష్ఠరోగి వెళ్ళిపోయాడు. గేజీ లేడిగా గేజీ వంశం లేదు. ఇప్పుడు శిష్యులపైకి ఒకడు పేరు ఇవ్వండి, ఎవరినో ఒకరిని 100 మంది శిష్యులు కదా. ఎలీషా భక్తుడికి ఎంతమంది? గిలిగల్లో 100 ఉన్నారు, ఏరికోళ్ళు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ 100 ఉన్నారు, బేతేల్లో కూడా 100 ఉన్నారు. 100లాది శిష్యులపైకి ఒకరిని వినిపించాడు, అభిషేకించు. అభిషేకించిన వెంటనే అక్కడ ఉండదు, తలుపులు తెచ్చి పారిపో అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ శిష్యుడు వచ్చాడు. వాళ్ళ మధ్యలో యవనస్తులందరూ ఆ దినాల్లో ఎండ గడియారాలు ఉంటుండే. ఆ కాలంలో చెప్పండి అందరు పక్కలకు, ఎండ గడియారము ఈ గడియారం కాదు, ఎండ గడియారం. ఈ ఎండ గడియారం చుట్టూ మెట్లు ఉంటుండే, చుట్టూ ఇంకో మెట్టు ఉంటుంది, చుట్టూ 3వ మెట్టు ఉంటుంది, చుట్టూ 4వ మెట్టు. 12 గంటలకు బహుశా 12 మెట్లు అనుకుందాం. ఆ మెట్ల మీద ఈ నాటబడిన కొయ్య ఎండ ఎట్టెట్ల పైకి ఎక్కుతుంది అట్లా మెట్ల మీదకి ఎక్కుతుండే ఎండ. చూసారా? ఎట్టట్లా ఎండ దిగుతుండే సాయంత్రం పూట అట్లా ఆ టైం వాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు. వాళ్ళు ఎండ గడియారం మీద మెట్ల మీద కూర్చుంటున్నారు యవనస్తులు. కూర్చున్న వెంటనే అయ్యా ఏహు అనేటి ఆయన ఉన్నాడా అని అడిగిండి. ఈయన నీళ్ళూట వేసుకొని ప్రవక్తల శిష్యులు పాపం వేరేవాడే కదా. అయ్యగారికి భయపడతారు, మనుషులకు భయపడతారు, దేవుడిని నమ్మలంటే మనకు కూడా ఎంతో పిరికి. ఈ మనిషి అలా ఉన్నాడు. ఏహు నేనే, ఏం సంగతి అన్నాడు. అయ్యా మీరు 1 నిమిషం వస్తారు రూమ్లోనికి అన్నాడు. రూమ్లోకి పోయింది. యెహోవా నీ మీద తైలముని పోయమన్నాడు, నువ్వు ఇప్పటింది రాజు మీ దేశానికి అని తైలం పోసేసింది తల మీద. పోసిన తర్వాత తలుపులు తెరిచిండు, ఒకే పరిగిగా అరారే ఉరికి. ఇక మిగతా యవనస్తులు అందరూ ఏమడుగుతున్నావు? ఆ వెర్రివాడు వచ్చే కదా, ఆ వెర్రివాడు నీకేం చెప్పిండు మాకు చెప్పవా? చూడండి ఆయన ఎట్లా ఇస్తుందో. ఆయన వెర్రివాడు. ఆ వెర్రివాడు రాలేడా? 11వ వచనం 9-11 2వ రాజుల గ్రంథం చదవండి. ఏహు బయలుదేరి తన యజమాను సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏం సంభవించింది? ఆ వెర్రివాడిని ఎందుకు వచ్చిన ఏహు ఏమని అతను అడగగా అతడు ఏమన్నాడు? వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను, కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిందని మాకు తెలియజెప్పమనగా తెలియట్లా నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయిస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు అని అతను నాతో చెప్పినా నేను. అంతటా వారు ఏం చేశారు? అతి వేగంగా తమ వస్త్రాలు విప్పుకొని మెట్ల మీద పరిచి బాకా ఊదుడు మొదలుపెట్టింది. ఓదివ్యాకుడు గాక అని బాకా ఊదారు యూత్స్ అందరు బట్టలు విప్పారు, బట్టలు కింద పరిచారు. బట్టలు విప్పి పరిచినట్లు మీకు ఎక్కడ గుర్తుకొస్తుందా? మళ్ళీ హోసన్నా జయమని పాడుకుంటా ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా వస్త్రాలు విప్పి పరిచినప్పుడు యేసయ్య గాడిద మీద సియోను రాజుగా యెరూషలేములో పట్టాభిషేకం ఉంది. యెరూషలేము మధ్యలోంచి వెళ్ళిపోయాడు రాజుల రాజు ప్రభుల ప్రభు. దేవుడికి స్తోత్రం.
అన్ని నామముల కన్న పైనామము యేసు నామము. ఎన్ని తరములకై గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామములకై పైనామము యేసు నామము. అన్ని తరములకై గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయ జయము సకల శక్తులు లయం లయము. యేసు నామము జయ జయము సకల శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏహు రాజు అయిపోయింది. అక్కడ ఎవరు రాజుగా ఉన్నారు? ఆల్రెడీ అహాబు కుమారుడు యెహోరాము రాజుగా ఉన్నాడు. యెహోరాముకు హజాయేలు అనే సిరియా దేశం రాజుకు యుద్ధం జరిగింది. యుద్ధంలో గాయపడ్డాడు. ఇప్పుడు సిరియా దేశం రాజుతో యుద్ధం జరిగినప్పుడు గాయపడగా యూదా దేశం రాజు ఈయన చూడడానికి వచ్చాడు. వీళ్ళ కాలకి ఎట్లా పొత్తన కుదిరిందంటే, అహాబు కాలంలో చూడండి, 16వ వచనం చదవండి, 8వ అధ్యాయం 16వ వచనం. అహాబు కుమారుడు ఇశ్రాయేలు వారికి రాజై నా యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం అందు యెహోషాపాతు రాజై ఉండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడు, ఆయన పేరు కూడా యెహోరామే, యెహోరాము ఏల ఆరంభించెను. అతడు ఏల ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరం లేలేను. ఇప్పుడు దీని కింద గీత పెట్టుకోండి, 18వ వచనం ఏమనుంది? అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండేను కనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడు ఇశ్రాయేలు రాజులా ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. యూదా రాజులు ఎప్పుడు కూడా విగ్రహాలకు మొక్కరు. కానీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇజ్బేల్ రాణి బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నందుకు ఆమె ఏం చేసిందంటే, మేము మొక్కినట్టు కూడా మొక్కు మొదలు పెట్టేసింది. అప్పుడు ఏం జరిగింది? విగ్రహాలకు మారిపోయింది, చెడిపోయింది, వీళ్ళు వియంకులు అయిపోయారు. ఇజ్బేల్ రాణి ఇటు యెహోరాము కూడా రాజు తల్లే, అటు చూస్తే ఇంకో యెహోరాము కూడా అత్తనే. చూడండి ఇజ్బేల్ రాణి ఎట్లా ప్లాన్ చేసిందో. ఇజ్బేల్ రాణేమో అహాబు రాజు భార్య ఒకప్పుడు, కానీ ఇప్పుడు యెహోరాముకు తల్లి, అటు ఇంకో రాజుకు అత్త. ఈ ప్రకారం సంబంధం కుదిరింది. ఇప్పుడు వాళ్ళు చూడ వెళ్ళాలి కదిగా, బాబునో బామ్మరిదో గాయపడ్డాడు, చూడ వెళ్ళాలి కదా. చూడ వెళ్ళండి, ఏరు గట్టిగా రథం తోలుకుండా వస్తున్నాడు, ఇద్దరిని చంపడానికి సైన్యంతో పాటు వస్తున్నాడు. వేగుల వాడు చూసే, అయ్యా నీకేం కనబడుతుందంటే, అయ్యో ఒక వ్యక్తి రథంలో వేగంగా వస్తా ఉన్నాడు, కానీ అతని తోలుడు చూస్తే ఏము తోలుడు లాగుంది. ఎట్లా తోలుడు? పిచ్చి తోలుడు, పిచ్చిగా గుర్రాలు పరిగెత్తిపిస్తా ఉన్నాడు. అంటే ఒక వేగుల వాడిని పంపాడు. సమాధానంగా వస్తున్నావా? మా రాజు అడుగుతుంది, సమాధానంగా వస్తున్నావా? సమాధానంతో నీకేం పని, వచ్చి నా సైన్యంలో కాదు అన్నాడు. ఈ పోయినోడు అటువాయి మళ్ళొక వ్యక్తిని పంపి, రాజు సమాధానంగా వస్తుండమ్మ అడుగుపో. ఈయన మళ్ళీ మనకు కూడా వచ్చి సమాధానంగా వస్తున్నావా? సమాధానంతో నీకేం పనయ్యా? నీ తల్లి ఇసుంటి కుయుక్తులు చేస్తా ఉంటే విగ్రహాలు పెట్టుకుంటాడు, సమాధానం ఉంటుంది దేశంలో నడికల అని ఏవు రాజు ఆయన కూడా చేసుకున్నాడు. వచ్చి బాణం వేసినాడు, ఇద్దరు రాజులను చంపేసినాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏవు ఎలాంటి ఆత్మతో నింపబడ్డా? అభిషేకించబడ్డాడు కనుక, దేవుడు ఆత్మ ఆయన మీద ఉంది కనుక ఇక వెంటనే చిట్టి రాసి పంపిండు షోమ్రోన్ అనే దేశానికి. అహాబుకు పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ 70 మంది రాజకుమారుల తలకాయలు తెల్లారి వరకు గంపలి ఇక్కడ ఏరాలి. ఆయన పవర్ చూడండి ఎట్లుంటుందో. ఏహు సైన్యాధిపతి కనుక ఏహు వట్టి ఉత్తరం రాసి పంపిండు అంతే ఆ దేశానికి. ఎంతమంది రాజకుమారులు ఉన్నారో అహాబు పుట్టిన వాళ్ళు 70 మంది. వాళ్ళ తలకాయలన్నీ కూడా గంపలు తీసుకొచ్చి ఈ గేట్ దగ్గర మీరు రాశిగా పోయకపోతే మీ ఊరంతా కూడా తగలబెడతా జాగ్రత్త అన్నాడు. తెల్లారితేనే గంపలను మోసుకొని తెచ్చిన తలకాయలు 70 మంది రాజకుమారులను చంపి.
ఏవు ఎలాంటి ఆత్మతో నింపబడ్డాడు ఒకసారి చూడండి. ఎంత రోషం, ఎంత చురుకుతనం. మనకు యేసయ్య కోసం అంత రోషం ఉండకూడదా? యేసయ్య కోసం అంత తపన మనకు ఉండకూడదా? మన చుట్టూ ఆత్మలు నశించిపోతా ఉంటే, మన చుట్టూ ఎక్కడ చూసినా విగ్రహాలకు లొంగి ప్రజలందరూ నశించిపోతా ఉంటే, నిజమైన దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ప్రజల కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధిలో ఉండి తిరిగి లేచి నిన్నెన్నుకొని నీకు రక్షణ ఇచ్చి ఈ సువార్త నీ నోట పెడితే నోరు గట్టిగా మూసుకొని నిండా కప్పుకొని పంటవా? చెప్పండి, ఎంత డేంజర్ అది. మనం సువార్త 41 పత్రిక పంచాలన్నా భయం కొంతమందికి. ఇయ్యరు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చెప్తూ కొట్టని నీకు అది పూల దంట. అవునా కదా? పాతకాలంలో ఏం చేశారు? వాళ్ళని జైల్లో పడేశారు. అపోస్తులను ప్రాణం తీశారు. అంతైతే మన మీద ముప్పు రాలేదు కదా. తిడితే నాకు తిడతారచ్చు, తిడితే అది మన పూలదండాలి. కానీ మాత్రం సువార్త చెప్పి తీరాలి. దేవుడికి స్తోత్రం. నెలకు మన సంఘం ద్వారా 1000 పత్రికలు విడుదలవుతాయి. 1000 పత్రికలు 40 పంచుతూ ఉంటాం మనం. చాలా మంది వాటిని చదువుకొని చాలా దీవెనలు పొందుతుంటారు కనుక ఎక్కడెక్కడ గ్రామాలకి పత్రికలు వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక మీరు మాత్రము సువార్త సేవ మానద్దు. దేవుడికి స్తోత్రం. నేను స్త్రీల మీటింగ్ అయిపోయింది. సంతోషంగా స్త్రీలందరూ గ్రామాల పంటి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను అక్కడ వీధిలో నిలబడి బడికెళ్ళి వచ్చి పిల్లలకు ఒక్కొక్క పత్రిక ఇస్తా ఉన్నా. కొంతమంది పత్రికలు తీసుకొని పోయిండు, ముగ్గురికి పోయిన తర్వాత చింపి పడేసి అట్లా జరుగుతుంది. కానీ చింతించదు. ఇబ్రాహీంపట్నం వెళ్ళిన అక్కడ బడి పిల్లలకి అందరికీ వస్తా ఉన్నాం నిలబడి. వాళ్ళు పక్కపక్క నవ్వుకుండా పోతున్నారు యవనస్తులు. కొంతమంది తీసుకొని మంచి జేబులో పెట్టుకున్నారు. అందులో కూడా మోరగా పే చేసిన నామకంటే కర్రని చింపి మీరు ఇట్లా అక్షింతలు చల్లినట్టే పడేసింది. నేను చప్పుడు చేయలేదు. పంచేది మన బాధ్యత. దేవుడికి స్తోత్రం. ఆ చదువు లేకపోతే తీరుకుంటుంది వాళ్ళకి. ఎవరన్నా నమ్మకపోతే మీ కాళ్ళ ధూళి అక్కడ ధూళిపోయమన్నారు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆ ధూళి మొరపెడతాడు ఆ ఊరు మీద. హల్లెలూయా. అని మాత్రం మన సువార్త మానుకోదు. ఏహు వెళ్ళాడు, 70 తలకాయలు రాశిగా పడి ఉన్నాయి. అటు ఇటు 2 కుప్పలు, అటు 30 తలకాయలు, ఇటు 30 గంపలు మోసుకొని తెచ్చారట. ఊరులకి ఎంత భయమో చూడండి. రాజ్ కుమార్ల తలకాయలు. అహాబ్ ఏం చేసినందుకు ఈ తలకాయలన్నీ వచ్చినాయి? అహాబ్ విగ్రహాలను చేసినది. అహాబ్ యేసుబేలు రాని మాట విన్నందుకు. ఏహు అనేవాడు ఎంత రోషంతో ఉత్తరం రాస్తే అంత పవర్ ఉందండి. ఎందుకంటే ఆయన వెనకేముంది? అభిషేకం. దేవుడికి స్తోత్రం. నీలో కూడా ఏముంది? అభిషేకం. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఆజ్ఞాపిస్తావో దయ్యాల తలకాయలు నీ కాళ్ళ కిందికి రావాలి. సైతాన్ తలకాయలు రావాలి నీ కాళ్ళ కిందికి. రోగాన్ని కాళ్ళ కిందికి రావాల్సిందే. ఏ ఇంట్లో నువ్వు అడుగు పెడతావో నీ వెనక అభిషేకం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. దేవదూతలు నీతో పాటు ఉంటారు. నువ్వు భయపడవలసిన పని లేదు. మాంత్రికులకు భయపడవలసిన పని లేదు. సైతాన్ శోధనలకు భయపడవలసిన పని లేదు. ఎందుకనగా నీ వెనుక అభిషేకం దాగుతుంది. నేను ఒక ఆమె తీసుకొచ్చాను. సిగరెట్ పెట్టుకుని బాగా బొట్టు పెట్టుకొని వచ్చింది. దూలుతా ఉంది, కేకలు వేస్తూ ఉంది. మరి నేనే తెలుగులేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. వైఎస్ఆర్ కాలనీకి వచ్చినాను. చూడండి, ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో సైతాన్ అది ఓర్వదు, అడ్డగించాలని చూస్తుంది. రామకపల్లి వెళ్ళినప్పుడు కూడా ఆమె మీదకి దయ్యం వచ్చి చాలా కేకలేసింది. ఇక మేమందరం కూడా ప్రార్థన చేస్తే నిమ్మలం అయిపోయింది. ఇలా ప్రార్థన కనబడుతున్నాను. ఆమెను బట్టి చప్పట్లు కొడదామా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏహు చాలా రోషమైన వాడు. 9వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు చదివినట్లయితే మీకు కనబడతాయండి. 10వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. నీ ఎడల నాకు ఉన్నట్టుగా నా ఎడల నీకు ఉన్నదా అని అతన్ని అడగగా యెహోవానాథ ఏమన్నాడు? ఉన్నదా నేను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసాను. గనక ఏహు తన రథం మీద అతన్ని ఎక్కించుకొని యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తి చూచుడకై నాతో కూడా రమ్ము అని ఏహు రథం మీద వారిని కూర్చుండబెట్టి గనక వాళ్ళిద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోయింది. చూడండి, నీకున్నదా రోషం? రోషం ఉంటే నేను రా, మనం పనులు చేద్దాం, దేవుని పనులు. ఇద్దరు రథం మీద వెళ్ళిపోయారు. ఇద్దరు రథం మీద వెళ్ళి నేను బయలుదేవతకు పూజ చేయబోతున్నాను, ఎంతమంది బయలు పూజారీలు ఉన్నారో అందరి గుడికి రావాలని ఆజ్ఞాపించాడట. ఆయన కుయుక్తి చూడండి ఎట్లుందో. దీన్ని కుయుక్తి అనుకుందామా మంచి యుక్త మనకు తెలియదు. కానీ ఎంతమంది ఊళ్ళో బయలు పూజారులు ఉన్నారో మీరందరూ రావాలి, ఒక్కళ్ళు మిగలద్దు. నేను మీతో పాటు కలిసి ఆ దేవుణ్ణి ఆరాధించబోతున్నానని చెప్పాడు. ఇక ఆడ బట్టలు కుప్పగా పెట్టాను. అన్ని నల్ల బట్టలు, కాషాయ వస్త్రాలు ఏవో మనకు తెలియదు బట్టలు. ఆ దేవుడికి పూజారులకు ప్రత్యేకమైన బట్టలు ఉన్నాయి.
ఆ బట్టలు వేసుకునే లోపలికి వాళ్ళాడు. వీళ్ళందరూ లోపలికి పోయి తర్వాత 80 మందిని కాపలా పెట్టాడు. 24 వస్తుంది చదవండి, 10వ అధ్యాయం 24 వస్తుంది, 2 రాజుల గ్రంథం. బయలు దహన బలులు అర్పించుటకై వారు లోపల ప్రవేశించగా ఏహు 80 మందిని బయట కావలి ఉంచెను. నేను మీ వశం చేసిన వాళ్ళు ఒక్కడైనా తప్పించుకుంటే పోయిన ఎడల వాడి ప్రాణములకు బదిలి తప్పించుకొని పోనిచ్చిన వాని ప్రాణం నేను తీస్తున్నా అన్నాడు. ఎంత ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఒక్కడన్నా తప్పించుకొని ఆయన ఎవరి చేతులకి వెళ్ళి తప్పించుకొని పోతుండే వాని ప్రాణం నేను తప్పకుండా తీస్తా, జాగ్రత్త అని చెప్పాడు. 70 మందిని కాపలా పెట్టాడు మందిరం చుట్టూ. వీళ్ళందరూ పూజారులు పాపం దోలకులు పట్టుకొని దండలు వేసుకొని బట్టలు వేసుకొని, అమ్మో ఏ ఊరాజట, మన మీద ఎంత కనికరం, దేవుడికి పూజ చేయడానికి ఆయన కూడా వచ్చిండు, ఎమ్మెల్యే ఎంపీలు కూడా వచ్చారు, ఓ రాజు కూడా వచ్చారు, 2 అని చెప్పి ఒక్కోలు మిగలకుండా ఊరు వాళ్ళందరూ కదిలేరు పేద గుళ్ళోకి. 80 మంది బయట నిలబడి ఉన్నారు కత్తులతో. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి తలుపు వేసేశారు. 80 మంది లోపలికి వచ్చిండు బట్టల కత్తులు దాచుకొని. కూర కోతలు కోసేసింది, ఒక్కలు కూడా మిగలదు. అలాంటి రోషం మనకు ఉంటుందా చెప్పండి? ఏముకున్న రోషం ఎక్కువైంది చూడు. అందుకే దేవుడు ఆయనను అభిషేకించమన్నాడు. దేవునికి స్తోత్రం. మొత్తం పీరుగులైపోయింది ఆయన, ఒక్కలు మిగలకుండా అందరినీ కోసేశారు. కూర కోతలు కోసిన తర్వాత ఆ బయలుదేరుత గుడి అట మందికి దొడ్డికి పోయి స్థానంగా పెట్టేశారు. మందికి అది టాయిలెట్గా మారిందట. ఊరోళ్ళందరూ వచ్చి ఎక్కడ దొడ్డికి పోవాలా? ఆ గుడిలోనట. ఎంత భయంకరంగా మార్చిందో చూడండి. బహుశా ఊరికి టాయిలెట్స్ లేవేమో, ఈ గుడిని టాయిలెట్గా చేసింది. దాన్ని తెలుగు బైబిల్లో సరిగ్గా తర్జుమయ్యాక పెంట కుప్పగా మార్చినది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అది టాయిలెట్గా మార్చేసిందట. మంది దొడ్డికి పోయే స్థలంగా. ఇక గుడి పూజారులు ఒక్కోలే. ఇలాంటి పని మనం చేయగలుగుతామా ఈ ఊర్లో? చెప్పండి. దేవునికి ఎంత రోషం ఉంటుంది, వేరే విగ్రహారాధనకి ఎంత రోషం ఉంటుంది మీరు ఆలోచించు. భూమి పుట్టించినోడు ఆయన, ఆకాశం కలిగేసినోడు ఆయన, నక్షత్రాలు కలిగేసినోడు ఆయన. పొట్టకు పెట్టి బట్టకు పెట్టి స్కూల్కి పంపి బట్టలు కుట్టించి బుక్కులు కొని పిల్లల్ని నేను తయారు చేస్తే పిల్లలు పోయి పక్కింటి వాళ్ళు నానా డాడీ అని పిలితే నా కోపం రాదా? అతో రాదా? సేమ్ అదే పని ఇక్కడ జరుగుతుంది. నీకు బుక్కులు పెట్టేటోడే వేస్తయ్యా. నీ భర్తకు ఉద్యోగం ఇచ్చింది ఆయన, నీకు పంటలు పండించడాడు ఆయన, ఆకాశకు మేఘాలకు ఆజ్ఞాపించడాడు ఆయన. నువ్వేం చెప్తున్నావు? ఒక బంధువులు పెట్టుకోను కదా, నీవేనా దేవుడమని దండం పెడుతున్నావు. ఆయన కోపం రాదా? కోపం వస్తుంది సుమా. ఇంకా ఏవు లాంటి వాళ్ళు ఉంటే కూర కోతలేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కృపాకాలం కనుక మనం తప్పించబడుతున్నాం. కానీ ఏవు లాంటి వాళ్ళు ఉంటే ఇక పిడత మరణమే అసుంటలకు. కానీ ఒక కాలం వస్తుంది, ప్రభు వచ్చినప్పుడు తిరిగి 2వ రాకడలో ఇలాంటి వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారండి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నరకానికి పోతారు. నరకం తప్పించాలంటే యేసుని నమ్మాలి. నరకం తప్పాలంటే యేసుని రక్షకుడిగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. బయలుదేరుత పూజారులందరూ కూడా ఈ ప్రకారం నాశనం చేయబడ్డారు. చూడండి ఎంతమందిని ఏహు హత్య చేశాడు. ఒకసారి లెక్కేసుకుందామా? ముందు 2 రాజులు, అహాబు రాజు కొడుకు యెహోరాం, ఇంకో రాజు కూడా ఇశ్రాయేలు దేశ రాజు యెహోరాం, ఇద్దరు కూడా చంపబడ్డారు. తర్వాత ఎవరిని చెప్పండి? 70 మంది రాజకుమారులు గంపల్లో మోసుకొని తేబడ్డారు, కుప్పలుగా వేయబడ్డారు. తర్వాత 3వది ఎవరు? బేల్దేవత పూజారులు అందరూ. ఇప్పుడు ఆఖరుగా యెజబెల్ రాణి కూడా చంపబడేది. ఎలా చూద్దాం. వేగంగా తోలుకుంటూ వస్తున్నారు రథంలో. ఈమె ఏం చేసిందంటే ముఖానికి ఇంత పూసుకున్నదట, రంగు లిప్స్టిక్ ఇంత పెట్టుకున్నది, గాజులు వేసుకున్నది, శిరోభూషణాలు పెట్టుకున్నదట. మనకి ఈ కాలంలో శిరోభూషణాలు ఉన్నాయో లేవు, కానీ ఆ కాలంలో రకరకాల జడలు అల్లుకునేవారు, రకరకాలు. దాన్ని శిరోభూషణాలు అంటారు. శిరోభూషణాలు పెట్టుకొని యెహూని ఎట్లాగో పాపంలో పడకూడదామని చూస్తున్నాడు. యెజబెల్ రాణి ముందే అనేక బేల్దేవత పూజలను పెట్టింది ఆమె గనుక ఆమె బంగ్లా మీద ఉంది. కిటికీలకి చూసింది యెహూ పరిగెత్తి వస్తా ఉన్నాడని. బాల్కనీ నిలబడ్డది. యజమానిని చంపినోడా వచ్చావా నా ఇంటికి అన్నాడని. యజమానిని చంపినోడా నా ఇంటికి వచ్చావంటే యెహూ ఏమన్నాడు చెప్పండి? నా పక్షంగా ఉన్న వారు దాన్ని తీసి కింద ఎత్తేయండి అన్నాడు. హల్లెలూయా. 2-3 తలకాయల మీదకి చూసినాడ. ఆమె నౌకర్లే వాళ్ళందరూ.
కానీ నా పక్షంగా ఉన్నవారు దాన్ని ఎత్తేయండి అన్నవాడిని అన్న వెంటనే 2-3 నౌకరుగాళ్ళు ఆమెను పట్టుకొని ఏం చేశారు, కింద ఎత్తేశారు. బంగ్లా మీదకి ఎత్తేసిన వెంటనేనట గోడకు రక్తం చెల్లిందట. గుర్రాల చేత ఆమెను దొక్కించాడట. అరిచేతులు కపాలం మాత్రమే మిగిలిపోయింది, మిగతా అంతా పెంట అయిపోయింది, పెంట అనుజునస్ అయిపోయింది. అప్పుడు అరిచేతులు ఆ కపాలం ఆమెకు సమాధి కూడా దొరకకుండా కుక్కలకి వేసేసారట. ఎందుకంటే ఈ శాపం వచ్చింది చెప్పండి, ఏలియా భక్తుడు చెప్పిన శాపం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాబోతు రక్తం ఏ చోట కుక్కలు నాకినాయో నీ సంతానం, నీవు, తర్వాత మీ భర్త, వీళ్ళందరూ రక్తం కుక్కలు నాకబోతున్నాయనే మాట నెరవేరింది. అక్కడ ఏ ఊకున్నా ఆసక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా దేవుడి కొరకు చాలా రోషం కలిగి జీవించాలి పిల్లలు. ఒకసారి నమ్ముకున్నామంటే ఖచ్చితంగా ప్రభు కొరకు ఉండాలిగా. మళ్ళా పాపం అనే జోలికి మనం పోకూడదు. తాగిటోళ్ళు సోపలు వస్తారు, ఒక్కసారి మాయబడి కూర్చుండి, ఇంత థమ్సప్లు దాని రా, థమ్సప్లు కల్పించి మనకు రాయిచ్చినా తెలియదు. వాళ్ళ జోలికి మనం పోవద్దు. పాపంలో వడగొట్టే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. కానీ నువ్వు మాత్రము దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, సురుకుతనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మీ భక్తులకు ఎక్కువ చేతి కలిపి రోషం కలిగి ఉండాలి. చెప్పారా? రోషం కలిగి ఉండాలి. చురుకుగా ఉండేట గొప్ప భాగ్యం అని దానికి గీత పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ రాయలేదు చూడండి ఒకసారి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం కింద గీత పెట్టుకోండి. 27 చదవండి అందరు నాతో పాటు. సోమరి వేటాడినను పట్టుకున్నాడు. మళ్ళీ సోమరి వేటాడినను పట్టుకోడు. దాని కింద ఏముంది? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. మళ్ళీ గట్టి చెప్పండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. 24వ వచనం కింద కూడా గీత పెట్టండి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఇక సోమరులకు తట్టమోసుడే గతి. మట్టి మోసుడు, తట్టమోసుడు ఇదే గతి ఉంటుంది. మనం ఒకవేళ శ్రద్ధగా పనిచేస్తే ఏం చేస్తాం? ఏళ్తామట. మనం చెప్పినట్టు వాళ్ళు పనిచేస్తాం. అంటే గొప్ప ఏలికగా దేవుడు దీవిస్తాడు. మనం చురుకుగా లేకపోతే తట్టమోల్చే పని ఉంటుంది. కనుక ఎంతమంది అనుకుంటున్నాను నేను చురుకుగా ఉండాలని? ఏములాగా చురుకుగా ఉండాలి, రోషంగా ఉండాలి. ఆమె దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలాంటి రోషం మనందరిలో నింపుడుగా రండి ప్రార్థన చేస్తున్నాను. అందరు తల వంచండి, కొద్దిసేపు ప్రార్థన.